అందరికీ నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎలా గెలిపించారో నాకైతే అర్థం కాదు. 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తికి ఏపీపీఎస్సికి అలాగే ఏపీడిఎస్సికి డిఫరెన్స్ తెలియడం లేదంటే ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కమిటీకి వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఉన్నటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా డిఫరెన్సెస్ తెలియకుండా 5 సంవత్సరాల పాటు పాలించేసి ఈరోజు బయటకు వచ్చి 2 ఒకటే అంటున్నారంటే అసలు ఎలా ఓట్లేస్తున్నారు మీరంతా కూడా? ముఖ్యంగా యూత్ అనమాట, పెద్దవాళ్ళు అనట్లేదు, యూత్. ఎందుకు యూత్ అన్నారంటే పెద్దవాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ బేస్ ఏదో వచ్చి ఉండొచ్చు, బట్ యూత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొన్ని ఆణిముత్యాలు ఇప్పుడు మీరు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఏంటంటే ఏపీపీఎస్సీని డిఎస్సి ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అది సంగతి. ఏపీపీఎస్సికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అలాగే డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కమిటీకి రెండింటిని కూడా ఒకటే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు 2 ఒకటి కాదండి అని చెప్పేసి చెప్పినా సరే తను నమ్మిన సిద్ధాంతం కరెక్టే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం అయితే జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏం జరుగుతుంది, ఎలా చేస్తూ ఉంటారు, ఎవరిని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, ఎగ్జామ్ కేటగిరీస్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి గూగుల్లో ఎట్లా కొడితే అట్లా వస్తూ ఉంది. అలాగే ఏపీడిఎస్సికి సంబంధించి కూడా వస్తూ ఉంది. అంటే ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోతే ఎలా, ఒక డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ లేకపోతే ఎలా? ఎంతసేపు ఎవరైనా తిట్టినారా వాళ్ళ మీద కేసులు కట్టినారా, ఎవరైనా తిట్టినారా గోకులో వేసినారా, ఎవరైనా తిట్టినారా వాళ్ళని టార్చర్ చేసినారా, ఎవరైనా క్వశ్చన్ చేసినారా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇదే నడిచింది తప్ప అరే ఏంటిది? ఏపీడిఎస్సి మీద గత కొన్ని రోజులు వీళ్ళు ఉద్యమాలు చేస్తూ ఈరోజు సభపడ్డారు. ఎందుకంటే అట్టే కనిపించట్లేదు. ఏపీడిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి మా ఉద్యోగాలకు మీరు ఎసరు పెడతారా? మేము కష్టపడి కొంతమంది ఎగ్జామ్లు రాసినారు, వాళ్ళు కష్టపడినారు, ఇదంతా కూడా చేసి మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉంటే, ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి. అందరూ కూడా ఈ వర్గం వాళ్ళకి ఇచ్చేసారని చెప్పేసి ఒక దాన్ని సృష్టించి రుద్దే ప్రయత్నం చేస్తే, ఎదురు దెబ్బ పడితే, కక్కలేక మింగలనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఇప్పటికీ కూడా కంప్లీట్గా వీటి డిఫరెన్సెస్ ఏందో కూడా ఐడియా లేకుండా వీళ్ళు ఏపీడిఎస్సి మీద ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని ఏ విధంగా నాకు అర్థం కావట్లేదు. దీనికి సపోర్ట్గా నడిపించే ఛానళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఈ సమాజానికి ఏ సంకేతాలు ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే చాలు ఆటోమేటిక్గా ఏదో విధంగా ట్రోల్ అవుతూ ఉంటారు. ఆయన మాటల ద్వారాను చేతుల ద్వారాను. చూడండి ఈ రోజున ఈ ఏపీపీఎస్సి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి దీని మీద విపరీతంగా ట్రోలింగ్ గురవుతా ఉన్నారు. అటు ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు. ఎందుకు అవుతుంది ఇదంతా? అంటే ఇలాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా చేసుకొని రాష్ట్ర ప్రజానికి ఏం చేసినారో అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమో రేపొద్దున
అసలుకి ఆయన అధికారంలోకి ఈ టర్మ్లోకి ఉండుంటే పరిస్థితి ఏందో కూడా ఊహించినటువంటి పరిస్థితి. అమరావతి మునుగుతూ ఉండేది, తేలుతూ ఉండేది, మొక్కలన్నీ కూడా అదొక అడవిలా మారేది. అదే ఏపీ డిఎస్సి ఏపీపీఎస్సి డిఫరెన్స్ అన్నది మళ్ళీ పైపెచ్చు ఛాలెంజ్లు అలా నడుస్తూ ఉంది. ఎలా 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 ఓట్లు వేస్తున్నారు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. దీన్ని 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 అసలు సామాన్యులు కూడా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. కానీ అంతేగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇంకా బూతులు, కామెంట్ సెక్షన్ అన్నీ కూడా బూతులు, అంతకుమించి ఏమవుతుంది.